లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1955వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన చేసిన ప్రసంగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుండి 31 వరకు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. బైబిల్కు సంబంధించిన కొన్ని మాటలు చాలా అతిశయోక్తిగా వినబడతాయి గాని వాటిని రుచి చూచిన వారి అనుభవాలు అవి నిజమైనవిగా కనుగొనబడినవి. మనిషి తన పాప భారమును బట్టి శూన్యతకు సంబంధించిన సముద్రపు లోతుల్లో మునిగాడు. కానీ శిలువ పాదము నొద్ద తన పాపములను ఒప్పుకొన్నప్పుడు అతడు ఉపరితలం మీదకు వచ్చును. అతడింకా లేవవలసి ఉన్నాడు. దేవుని గూర్చిన ప్రతి తలంపు అతన్ని పైకి లేవనెత్తును. అతన్ని క్రిందకు లాగుటకు అక్కడ పాపభారము ఇప్పుడు లేదు. కానీ అతని యొక్క ప్రతి స్వంత తలంపు అతన్ని క్రిందకు లాగును. లోకపు తలంపులు భారమైనవి. నీ సొంత తలంపులు క్రిందకు లాగే శక్తిగా ఉండును. నిన్ను ఉత్తేజపరచుటకు వీచుచున్న పరలోకపు గాలులను అవి నీలోనికి అనుమతించవు. ప్రభువు కొరకు వేచియుండువారు లోకానుసారమైన తలంపుల బారి నుండి, లోకానుసారమైన జ్ఞానమంతటి నుండి విడుదల పొందుతారు. దేవుని కొరకు వేచియుండుట అనేది క్రిందకు లాగే భారముల నుండి విడిపించును. ఒక మనిషి చనిపోవుటకు సిద్ధముగా ఉండగా అతని అత్యంత గొప్ప విచారం ఏదనగా అతని యొక్క నెరవేరని కోరికలు. అతడు ప్రభు యొద్ద వేచియుండుటకు అలవాటు పడిన వాడైతే అతనికి ఆ దుఃఖం ఉండదు. దేవుడు స్వేచ్ఛగా తన తలంపులను మోషేలో ఉంచే మెట్టులోనికి మోషే వచ్చాడని నేను నమ్ముచున్నాను. ఆయన యొద్ద కనిపెట్టువారు వారి శరీరములు బలపరచబడుటను కనుగొంటారు. వారి ఆత్మలు పునరుజ్జీవింపబడతాయి. వారి ఇష్టములు తిరిగి సరైనవిగా చేయబడతాయి. వారి జ్ఞాపక శక్తి పదును చేయబడుతుంది. వారి అనురాగములు పవిత్రపరచబడతాయి మరియు వారి ఊహలు సరిచేయబడతాయి. నిన్ను నీవు పునర్నిర్మించుకొనుటకు ప్రార్థనలో ప్రభు యొద్ద కనిపెట్టుట అనేవి నీకున్న ఒకే లక్ష్యమైనట్లయితే నీవు ఒక పక్షిరాజు వలె రెక్కలతో పరలోకపు వాతావరణంలోనికి లేస్తావు. యోనా దేవుని చిత్తమునకు బయట ఉన్నప్పుడు అతడు ఓడకు బహుభారంగా ఉన్నాడు. అతడు బయట పారవేయబడినప్పుడు మాత్రమే పడవ తేలిగ్గా తయారైంది. గాలి నిలిచిపోయింది మరియు తుఫాను ఆగిపోయింది. దేవుని చిత్తమునకు బయటనున్న మనిషి ఇతరులకు ప్రమాదం తెచ్చేవాడుగా ఉంటాడు. మరి ముఖ్యంగా అతడు ఒక దైవజనుడైతే మరెక్కువ ప్రమాదాన్ని తెచ్చేవాడుగా ఉంటాడు. ఆయన యొద్ద కనిపెట్టు కృపను దేవుడు మనకు దయచేయునుగాక.